ప్రభునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. మోసే మధ్యవర్తిగా ప్రార్థన చేసిన విధానం గురించి మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. మోసే ఇశ్రాయేలు ప్రజల కోసమై ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువా, ఒకవేళ వారి పాపములు క్షమించితివా సరే, లేకపోతే నీవు రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయి అని ప్రార్థించాడు. దేవుడు తన ప్రార్థనను ఆలకించాడు. ఎవరైతే పాపం చేశారో వారిని దేవుడు నశింపచేశాడు. రెండవదిగా మనం చెప్పుకున్నాం, మిరియాము, అహరోను మోసకు విరుద్ధంగా మాట్లాడినారు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. మిరియామునకు తెల్లని కుష్టు, ఎమం వంటి కుష్టు కలగజేశాడు. అహరోను మోసకు చెప్పాడు. మోసే దేవునికి మొరపెట్టి బతిమాలుకున్నాడు. దేవుడు మిరియామును, అహరోను క్షమించాడు. మోసే మధ్యవర్తిగా ప్రార్థిస్తున్నట్టు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ దినమందు మూడవ భాగంగా సంఖ్యాకాండం 14వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 17వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి తెప్పించువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడునుగాక. దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మోసే మరలా ఇశ్రాయేలుల కొరకు ప్రార్థన చేశాడు. మోసే మరలా ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. మనం మరొక మాట చదవాలి. ద్వితీయోపదేశకాండము 9:26లో 9:26లో నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము. అవునా? ఐగుప్తు నుండి నీవు రప్పించిన ఇశ్రాయేల్లో స్వాస్థ్యమును నువ్వు నశింపజేయక అనే మాట ఉంది. అవునా? నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పితిని అన్నాడు. ప్రార్థించుచు ఇలా చెప్పాడంట మోసే. ఏమన్నాడు? ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తు నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపచేయకు అని ప్రార్థన చేశాడు. వినండి, ఇశ్రాయేలీయులు మరలా తిరుగుబాటు చేశారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వారు తిరుగుబాటు చేశారు. వారి పనే అది, అంతంగా వారి పనే అది. ఎప్పుడు చూసిన తిరుగుబాటు, ప్రతిదానికి గొనగడం, సనగడం. అవునా? నీళ్ళు తక్కువైనా సనగడమే, భోజనం తక్కువైనా సనగడమే, ప్రయాణం వల్ల అలసిపోయిన సనగడమే, శత్రు సైన్యం చూసి సనగడమే. అవునా? వారి ప్రయాణమంతా ముడుక సనుగుటతోనే సాగింది. వారు తిరుగుబాటు చేశారు. అయితే వారి పక్షాన మోసే ప్రార్థన చేశాను అనే మాట మనం చదువుకున్నాం. ప్రార్థన చేస్తూ ఇట్లా అన్నాడనమాట, యెహోవా దీర్ఘశాంతుడు కృపాతిశయుడు అన్నాడనమాట. దేవా, నువ్వు దీర్ఘశాంతుడవు, నువ్వు కృపగలవాడవు. అవునా? దోషమును అతిక్రమను పరిహరించువాడవు.
అపరాధి నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుని రప్పించు. ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన క్షమించేవాడే, క్షమాగుణం గలవాడు దేవుడు. క్షమించలేకపోతే ఎలా దేవుడు ఎత్తాడు? అవునా? అంటూ ప్రభు యొద్ద ప్రార్థించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం చదువుకున్నాము 9:26లో, నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పి తిని అన్నాడు. ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తు నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింప చేయొద్దు. వీళ్ళు నీ జనం, నీ ప్రజలు, వారు నశింపజేయొద్దు అంటూ జ్ఞాపకం చేశాడు. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. అవునా? నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. వారు నీ సేవకులు కదా, వారితో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో అని మాట్లాడుతూ వచ్చాడు. ఈ ప్రజల కాఠిన్యమైనను వారి చెడుతనమైనను వారి పాపమునైనను చూడకు. అవునా? ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైన చూడకు. నీవు ఏ దేశముల నుండి మమ్మను రప్పించినావో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవుట వలన, వారిని ద్వేషించుట వలన అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకుందరేమో కదా. వాళ్ళు ఏమైనా చెప్తారేమో కదా. అందుకోసమే వారి పాపాన్ని చూడాకు, వారి కఠినత్వం చూడాకు, వారి చెడుతనం చూడాకు, నీ సేవకులను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు. ప్రజలు అనుకుంటారు కదా, శాతగాని దేవుడు అరణ్యంలోకి తీసుకువెళ్ళి వారిని నాశనం చేశాడు, చంపాడు వారిని అనుకుంటారు కదా. కాబట్టి నీ పితరులను జ్ఞాపకం చేసుకో, లేదా మా పితరులను జ్ఞాపకం చేసుకొని మా పాపాలు క్షమించు అన్నట్టుగా ప్రార్థించాడు. కాబట్టి మోసే మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇశ్రాయేలు కోసం మరలా పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. దేవుడు మోసే ప్రార్థన ఆలకించి వారిని కాపాడినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకమే చేస్తూ ఉంది. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ మాట చదువుదాం చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. రండి ఆ మాట చదివి మనం ముగిద్దాం. ఇక్కడ రాయబడిన మాట వచనము 20 చదువుకుందాం. 20 వచనంలో, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అన్నాడు. యెహోవా అంటున్నాడు, మోసే నీ మాట చొప్పున నేను వారిని క్షమించినాను అని చెప్పాడు. మోసే ప్రభు దగ్గర ప్రార్థన చేయగా దేవుడు మోసే ప్రార్థన విని వారి పాపమును ఆయన క్షమించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి దేవుడు క్షమిస్తాలే అని ఎప్పుడు అనుకోవద్దు. పాపమునకు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం ఉంటుంది, లేదా పాపమునకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు క్షమిస్తాడు, కానీ శిక్ష ఖచ్చితంగా భరించాల్సిందే అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మోసే ప్రార్థన విని వారి పాపాలు క్షమించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆ విధంగా మనము కూడా ప్రార్థన చేస్తూ మన పాపాలు ప్రభేద ఒప్పుకుంటూ ఎంతో భయముతో భక్తితో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు వినిపించిన ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి ఒకవేళ మేము నీకు విరుద్ధంగా ఏదైనా మాట్లాడింటే చూసింటే క్షమించండి, జ్ఞాపకం చేసుకోండి. నీ దాసులుగా నీ పిల్లలుగా మమ్మలను చేర్చుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది.